వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కోనసీమ జిల్లాలో ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, అమలాపురం కలెక్టర్ కార్యాలయం గోదావరి భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామచంద్రపురంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అమలాపురంలో ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, గన్నవరంలో ఎమ్మెల్యే గిద్ది సత్యనారాయణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలకు హాజరై పూలదండలు వేసి రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని దేశమంతా ప్రపంచమంతా చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తి ప్రపంచ దేశాలన్నింటిలోనూ విగ్రహాలు పెట్టించుకొని ప్రపంచ దేశాల్లో అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం అంటే అంబేద్కర్ చెప్పిన మార్గమే మంచిది అని ఒక సిద్ధాంతాన్ని బలపరుచుకొని ఈరోజు ప్రపంచ నాయకుడిగా ప్రపంచంలో హక్కుల కోసం పోరాడే ఒక మార్గంగా అంబేద్కర్ గారు వేళ కలిశారు. అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవడం భారతదేశాన్ని అర్థం చేసుకోవడం. భారతదేశాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు అర్థం చేసుకోగలరు. ఈరోజు అంబేద్కర్ అంటే చాలామంది ఆయన కులం అనుకుంటున్నారు. అంబేద్కర్ అంటే కులం కాదు. అంబేద్కర్ అంటే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం అంబేద్కర్. అన్యాయం ఏ రూపంలో ఉన్నా, అన్యాయం ఎవరి మధ్య ఉన్నా, అన్యాయం ఎక్కడ ఉన్నా అన్యాయాన్ని ప్రశ్నించడం, అన్యాయం వ్యతిరేకంగా పోరాటం, అన్యాయం అరికట్టడం ఏదైనా ఉందంటే అది కేవలం దాని రూపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్న విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే పోరాటం అనేది ఈ దేశంలో ఎన్నో జాతుల హక్కులు కోల్పోతుంటాయి. ప్రతి జాతి ఎక్కడో చోట హక్కులు కోల్పోతుంటుంది. అందులో చిన్న పెద్ద లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ తేడా లేదు. అన్ని కులాల్లో అన్ని జాతుల్లో ఎక్కడో చోట తమ హక్కుల్ని కోల్పోతున్నప్పుడు ఆ కోల్పోయే జాతి తిరగబట్టమే అంబేద్కర్. ఎందుకంటే ధర్మాన్ని సవ్యంగా పాటిస్తే, ధర్మాన్ని అందరూ ఆచరిస్తే అప్పుడు అంబేద్కర్ అవసరం లేదు. అధర్మంగా ఉంటే ఖచ్చితంగా అంబేద్కర్ వస్తాడు. ఏ రూపంలో రావచ్చు, అది ఎస్సీ రూపం రావచ్చు, బీసీ రూపం రావచ్చు, ఓసీ రూపం రావచ్చు, ఏ రూపంలో రావచ్చు. అధర్మానికి ఎక్కడ ఉన్నా అంబేద్కర్ ముందు ఉంటాడు.